అందరికీ నమస్కారం. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనిప్పుడు భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగంలోని 29వ శ్లోకాన్ని మీకు పాడి వినిపించబోతున్నాను. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కచ్చిత్. కొందరు ఆత్మను అద్భుతమైన దానిగా గాంచుదురు, కొందరు దానిని అద్భుతమైన దానిగా వర్ణింతురు, మరికొందరు దానిని అద్భుతమైన దానిగా శ్రవణము చేయుదురు, ఇంకొందరు శ్రవణము చేసినను దానిని గూర్చి ఏమాత్రము తెలియకుందురు అని శ్లోకము యొక్క భావము. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఆత్మ యొక్క విశిష్టతను తెలియజేస్తున్నాడు. ఆత్మ గురించి మనమందరూ కూడా ఎన్నో సత్సంగాల ద్వారా వింటూ ఉంటాం. కానీ ఆత్మ గురించి అర్థమైనట్టే అర్థమవుతుంది, కానీ అర్థం అవ్వదు. ఆత్మ పరమాత్మ ఇద్దరు ఒకటే అనే ఒక అజ్ఞానంలో ఉండిపోతాం. ఆత్మ పరమాత్మ వేరు అని మనము తెలుసుకోవడానికి ఎంతో సమయం అనేది పడుతూ ఉంటుంది. ఇటువంటి విషయాలు ఆత్మ జ్ఞానము నుండి సంపూర్ణ లాభము పొంది ఆత్మ యొక్క స్థానమును వివిధ కోణాల ద్వారా వివరింపగలిగిన మహాత్ముడు దొరకడం చాలా కష్టం. కానీ ఏదో ఒక విధముగా ఈ ఆత్మను గురించి మనుషులమైన మనము అవగతం చేసుకోవలసిన అవసరం ఉన్నది. ఇతర సిద్ధాంతాలచే మార్గము తప్పకుండా పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికిన గీతా వాక్యములను యథాతథముగా అంగీకరించుటయే ఆత్మను గూర్చి అవగతం చేసుకోవడం అనగా అర్థం చేసుకోవడానికి సులభమైన మార్గమై ఉన్నది. కానీ దానికి కూడా మనము చాలా తపస్సు చేయాలి, త్యాగము కూడా చేయాలి. శ్రీకృష్ణుణ్ణి దేవదేవునిగా అంగీకరించుటకు పూర్వము మనుష్యుడు ఈ జన్మయందు కానీ పూర్వ జన్మయందు కానీ తపోసంపన్నుడై ఉండి ఉంటాడు. శుద్ధ భక్తుని నిర్హేతుక కరుణ చేతనే శ్రీకృష్ణుడు యథాతథముగా అవగతమవును గాని అన్యదా కాదు. అనగా మనము ఆత్మను తెలుసుకోవాలి అంటే ముందు పరమాత్మ గురించి మనకు అర్థం అవ్వాలి. పరమాత్మ ఆత్మ అనే ఈ పదాలు అర్థమైనట్టుగానే అర్థమవుతాయి. కానీ అర్థం చేసుకోవడానికి మనకు ఎంతో ఏకాగ్రత, ఎంతో భక్తి, కృష్ణుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం అనేది మనకు ఎంతో అవసరము అని ఈ శ్లోకం యొక్క భావము.